ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్తో బాధపడుతున్నారని, అందుకే కేబినెట్ మీటింగ్తో పాటు ఇతర అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో ఆయన లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, పరిశ్రమలకు భూ కేటాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఫిబ్రవరి 24 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అనారోగ్య కారణంగా వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోయినా ఆయన సీటును మాత్రం సమావేశంలో ఖాళీగానే ఉంచారు. పవన్ కళ్యాణ్ కుర్చీలో మరెవ్వరూ కూర్చోలేదు. దీంతో ఆయనకు కూటమి ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత 8 నెలలుగా ఆయన అనేక మంత్రివర్గ సమావేశాలకు వచ్చారు. ముఖ్యమంత్రి మధ్యన ఉంటే ఆయన చైర్కి కుడివైపున పవన్ కళ్యాణ్ చైర్ ఉంటుంది. అలా పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్ మీటింగ్స్కి అటెండ్ అయి తనదైన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు. అయితే పవన్ మొదటిసారి కేబినెట్ మీటింగ్కి గైర్హాజరయ్యారు. అయితే పవన్ ఎప్పుడూ కూర్చునే ఉప ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం అలాగే ఖాళీగా ఉంది. దీంతో మంత్రులు, అధికారులు అందరి చూపు ఆశ్చర్యకరంగా అటువైపే వెళ్ళింది. నిజానికి మంత్రివర్గ సమావేశానికి ఎవరైనా గైర్హాజరైనప్పుడు ఆ సీట్లో వేరొకరు కూర్చుంటారు. అధికారులు టేబుల్ మీద నేమ్ ప్లేట్స్ను దానికి తగినట్లుగా మారుస్తారు. కానీ ఫస్ట్ టైం పవన్ విషయంలోనే ఇలా జరిగిందని అంటున్నారు. నిజానికి రాజ్యాంగబద్ధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రిగానే ఉన్నారు. సీఎం చైర్ తప్ప ఏ చైర్ అయినా కదపొచ్చు, ఎవరైనా అందులో కూర్చోవచ్చు. కానీ గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో మాత్రం డిప్యూటీ సీఎం కుర్చీలో ఎవ్వరూ కూర్చోలేదు. దీంతో కూటమి ప్రభుత్వం పవన్కి ఇవ్వాల్సిన ప్రోటోకాల్తో పాటు ఆయనకు ఎంతో గౌరవం కూడా ఇచ్చినట్టుగా దీన్ని బట్టి అర్థమవుతోందని అంటున్నారు. సీనియర్ మంత్రులు ఎందరో ఉన్నా పవన్ కుర్చీ వైపు కూడా చూడకుండా తమకు కేటాయించిన సీట్లోనే కూర్చున్నారు. ఇది నిజంగా అరుదైన విషయమని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న జనసేనకు, ఆ పార్టీ అధినేతకు ఇలా కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తోందని చెబుతున్నారు. దాంతో మంత్రివర్గ సమావేశంలో పవన్కి కేటాయించిన ఖాళీ కుర్చీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఇక జనసేన నేతలు పవన్ అభిమానులు అయితే ఆయన త్వరగా కోలుకొని తిరిగి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.